అందరూ హార్ట్ హెల్త్ చెకప్ అనగానే ఒక 2D ఎక్కువ కొలెస్ట్రాల్ టెస్ట్ అనుకుంటారు. అఫ్ కోర్స్ అవి ఇంపార్టెంటే, కానీ ఉట్టి ఆ రెండే డ్రైవర్స్ కాదు. అంటే ఇప్పుడు ఇవాళ ట్రైగ్లిజరైడ్స్ LDL ఉందనగానే హార్ట్ ఇష్యూ వస్తుందని కాదు. ఇప్పుడు ఈ మధ్య లాస్ట్ డెకేడ్ లో జరిగిన రీసెర్చ్ లో మనకు తెలుస్తుంది ఏంటంటే, అన్నిటికన్నా టాప్ ఇంపార్టెంట్ ప్రాసెస్ బాడీలో ఒకటి ఉంటుంది, దాన్ని మిథైలేషన్ అంటాం. హోమోసిస్టీన్ లెవెల్స్ ఎక్కువ ఉంటున్నప్పుడు వాళ్ళల్లో కార్డియోవాస్కులర్ డిసీజ్ రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకు? బాడీలో మిథైలేషన్ అనే ప్రాసెస్ జరిగినప్పుడు మిథైల్ గ్రూప్స్ అని ఉంటాయి. అవి బాడీలో స్విచ్చెస్ లాగా అనమాట. వాళ్ళ హార్మోన్స్ ఎలా మూవ్ అవ్వాలి, వాళ్ళ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఎలా మూవ్ అవ్వాలి, వాళ్ళ హార్ట్ హెల్త్ ఎలా ఉండాలి అనేవి ఆ మిథైల్ గ్రూప్స్ డిసైడ్ చేస్తాయి. సో ఈ హోమోసిస్టిన్ బాడీలో ఎక్కువ ఉండిపోయినప్పుడు అది హార్ట్ హెల్త్ ని ఎఫెక్ట్ చేస్తుంది, మూడ్ ని ఎఫెక్ట్ చేస్తుంది, బ్రెయిన్ హెల్త్ ని ఎఫెక్ట్ చేస్తుంది, వాస్కులర్ సిస్టమ్ ని ఎఫెక్ట్ చేస్తుంది. సో మనం అందరం ప్రివెంటివ్ హెల్త్ చెక్స్ చేసుకున్నప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ చేసుకోవాల్సింది హోమోసిస్టిన్, ఎస్పెషలీ ఫర్ హార్ట్ హెల్త్.